ఆంబోతు రాంబాబుని ఆంబోతు రాంబాబుని వాడొక ఎదవ. ఆ ఎదవ ఆంబోతులను కూడా తిట్టిస్తుందంటే నువ్వు అసలు మనిషివేనంటరా రాంబాబు? నువ్వు రాజకీయాలు అసలుకి ఎలా ఎలా ఎమ్మెల్యే అయ్యావు, ఎలా మంత్రి అయ్యావు, అది నిజంగా ఎంత సిగ్గుగా ఉందంటే చెప్పటానికే సిగ్గుగా ఉంది. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం వల్ల రాజకీయాలు బస్సు పట్టవే కాక మహిళలు తల్లులు చనిపోయిన వారు కూడా బాధపడే స్థితికి తీసుకొచ్చారంటే ఇలాంటి వాళ్ళు బ్రతికున్నా ఒకటే, లేకుంటే ఎందుకురా? అరే నీళ్లు లేని బావిన చూసుకొని దూకు, లేకుంటే నీ ఇంట్లోనే పైనుంచి దూకురా నాయనా, దూకురా. ఈ రోజు అయిపోతా, ఈ రోజుతో పోతుంది నీ పీడ. నీ భార్య నీ పిల్లలన్నా కూడా సుఖంగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంబటి రాంబాబు బయటకు రావాలి, క్షమాపణ చెప్పాలి. మనం బయట పూర్తిగా కనుక పరిస్థితులు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కూడా చూడవచ్చు. చాలా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలంతా కూడా ఇక్కడే వచ్చిన నేపథ్యంలో పోలీసులు మొత్తం కూడా ఈ గేట్ల నుంచి లోపలికి ఎవరిని వెళ్లకుండా, అదేవిధంగా లోపల ఉన్న కార్యకర్తలు కూడా బయటికి రాకుండా ప్రొటెక్షన్ వాళ్ళుగా ఏర్పడ్డారు. మొత్తం పోలీసులంతా ఇక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితులన్నింటినీ కూడా తొలగించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. డిఎస్పీ అరవింద్ పదే వచ్చిన వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. పరిస్థితి చేయిదాటిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి అంతా వెళ్ళిపోవాలి అని చెప్పి ఇప్పటికే వివిధ వర్గాల వాళ్ళందరికీ కూడా కోరుతున్నారు. అయినప్పటికీ కార్యకర్తలు మాత్రం క్రమేపీ వస్తూనే ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు, ఇతర నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు వస్తున్న నేపథ్యాన్ని అయితే చూస్తున్నాం. దీంతో ప్రస్తుతం అయితే ఇక్కడ దివ్యాంగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. దివ్యాంగులంతా కూడా వచ్చిన నేపథ్యం రాంబాబుని అయితే బయటికి రానియం, రాంబాబు క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఇంట్లో నుంచి కూడా బయటికి రానియన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే బయట కూడా ఇంటి బయట అందరూ బైఠాయించిన నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కార్యకర్తలంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు రాంబాబు ఇంటికి వచ్చే వివిధ మార్గాలన్నిటి కూడా పోలీసులతో నిండిపోయినప్పటికీ పోలీసులకు మించి కార్యకర్తలు కూడా వస్తూ ఉన్నారు. గుంపులుగా కార్యకర్తలంతా కూడా అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. వస్తున్న వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే కంట్రోల్ చేయలేని నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి జరిగిన పరిస్థితులన్నీ కూడా చూసిన కొంతమంది సీనియర్ నేతలంతా కూడా ఇక్కడికి వచ్చారు. మొత్తం కార్యకర్తలతో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోయింది. సీఎం మీద చాలా అసభ్యకరంగా మాట్లాడిన అంబటి రాంబాబు బయటికి రావాలి, క్షమాపణ చెప్పాలి అనేది ఉదయం నుంచి కూడా ఒకటే డిమాండ్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొదట ఫ్లెక్స్ దగ్గర ఏర్పాటు చేసిన పరిస్థితులను కూడా చూసాం.